హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈ షార్ట్ వీడియోలో నేను ప్రిపేర్ చేసుకుంటున్న ఈ గోరుచిక్కుడుకాయ అండ్ బంగాళదుంప కర్రీని ఎలా చేసుకుంటున్నానో మీ అందరితో షేర్ చేసుకుంటాను. దాని ప్రిపరేషన్ ఏంటో మీరు కూడా చూసేయండి. దీనికోసం ముందుగా మనం గోరుచిక్కుడుకాయలు అలానే ఒక 2 నుంచి 3 బంగాళదుంపల్ని చిన్నగా కట్ చేసి మంచిగా వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. అవి మెత్తగా ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ వేసుకొని టమాటో మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. టమాటోలు మగ్గడానికి మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం టమాటోస్ అన్నీ మాడిపోతాయి. 2 మినిట్స్ తర్వాత టమాటోస్ అన్నీ కూడా మెత్తగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప గోరుచిక్కుడుకాయలని కూడా డైరెక్ట్గా దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ రెసిపీ మనకి రైస్లోకి, దోశల్లోకి అలానే చపాతీ పుల్కాల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం గోరుచిక్కుడుకాయలు అలానే బంగాళదుంపలు అన్నీ కూడా ఈ స్టఫింగ్లో మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని కూడా కలుపుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు, ఎందుకంటే ముందుగా మనం గోరుచిక్కుడుకాయని బంగాళదుంపని ఉడికించి తీసుకున్నాం కాబట్టి ఈ టైం సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి టేస్ట్ కోసం కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని ఒకసారి టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ. లాస్ట్లో మనం ముందుగా కట్ చేసి అండ్ వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. పుల్కాలోకి, చపాతీలోకి, మెయిన్గా దోశ స్టఫింగ్లోకి అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.